క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఆ తదుపరి దేవుని ఆరాధన చేద్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ తదుపరి మనం అందరం కలిసి ప్రార్థనలు గడుపుదాం. ఆ విధంగా చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదం, దీవెన మనం పొందాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడ, ప్రభావం కలిగిన రాజా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందండి. స్తుతి ఆరాధన ద్వారాను, వాక్య పరిచర్య ద్వారాను, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
మరణము నుండి జీవముకు నడిపిన దేవా, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. పాడదాం. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. సగమంతా లేచి నిలబడి, చీకు చింతలు కలిగినను ఏదేమైనా సరే దేవా, నీ అందు ఆనందించడానికి, సంతోషించడానికి చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాము. చీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను. చీకు చింతలు, చెరలు దుఃఖము కలిగినను, కనురెప్పవలె కాపాడి యేసే విడిపించును. కనురెప్పవలె కాపాడి యేసే విడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. నడి సంద్రములో పయనించిన, నట్టడవులలో నివసించిన, నడి సంద్రములలో పయనించిన, నట్టడవులలో నివసించిన, ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో, ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. స్వరమెత్తి ఆనందముతో దినదినము సంతోషముగా, మరోసారి ఆనందముతో, ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు.
పరమాత్ముడా నీకే సర్వం. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం సదా. నీకే సర్వం. యెహోవా నేను మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తించును నీదు ప్రేమను. యేసయ్యా నీకు స్తోత్రం. దేవాది ఎంతో మధురం. సంగమంతా హృదయపూర్వకంగా మరోసారి యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తించునయ్యా కీర్తించును నీదు ప్రేమను. దేవాది ఎంతో మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా వాక్యం వినడానికి సంసిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఏదో ప్రార్థనా పోరాటం కదా, అలాగా ఆ వాక్యం ఆన్ చేసి మనం మన పాటికి మనం ఒక మాట విన్నట్టు ఒక మాట విననట్టు చేయటం మంచిది కాదు. కొద్దిసేపు దేవుని వాక్యం కొరకు మీ చెవి ఇవ్వాలని మనం చేస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 25 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతురు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఇది వరకు మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. ఇప్పుడు మీ ఆత్మల కాపరి మరియు అధ్యక్షుడు అయిన ఆ దేవుని వైపుకు మీరు మళ్ళారు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆయన వైపు మళ్ళుకోవటం ద్వారా ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయన వైపు తిరిగినందువల్ల, ఆయన వైపు మళ్ళినందువల్ల, ఆయన మన హృదయాన్ని ఇచ్చినందువల్ల మనకు ఆయన చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన ఇచ్చే జీవితం ఎలా ఉంటుంది అనంటే నీతియుక్తమైన జీవితం. మొదటి పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతురు. ఆ జీవము గల దేవుడు పొందిన గాయాల చేత, శిలువ మరణము చేత మనమందరం కూడా దేవుని దయ వల్ల, ఆయన ప్రేమ వల్ల, ఆయన ఆధిక్యతను బట్టి, ఆయన దయను బట్టి మనమందరం కూడా ఏం పొందుకుంటున్నామంటే ఆయన ఇచ్చేటటువంటి నీతియుక్తమైన జీవితాన్ని మనం పొందగలుగుతున్నాం. మళ్ళిన వారికి నీతియుక్తమైన జీవితం. ఈ జీవితం ఆత్మీయ జీవితం. ఈ జీవితం సమృద్ధి జీవితం. ఈ జీవితం నీతితో కూడిన జీవితం, నీతిగల జీవితం. ఈ జీవితాన్నే వాక్యం చెప్తుంది నిత్య జీవము అని. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా
దేవుడు కరుణా సంపన్నుడు, కృపగలవాడు, జాలి గలవాడు. గనుక చచ్చినటువంటి మనల్ని బ్రతికించే కృప చేత మనందరినీ కూడా అనీతిమంతులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేశాడు. చేసి ఆయన మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవం గలవారు అని యోహాను 5:24 చెప్తున్నాడు. గనుక దేవుడు మనకు చక్కటి జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎవరైతే వింటారో, ఎవరైతే వింటారో విశ్వసిస్తారో వారికి విలువైన జీవితం, నిత్య జీవాన్ని దేవుడు మనకు దయచేస్తారు. విన్నవారు, విశ్వసించిన వారికి దేవుడు విలువైన జీవితాన్ని ఇస్తాడు. అలాంటి విలువైన జీవితాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలనేది దేవుని యొక్క సత్సంకల్పం. కాబట్టి ఆత్మ సంబంధమైన క్రీస్తులో ఉన్న జీవితాన్ని మనము ఆనందించాలి. మనము ఆనందించి సంతోషించి ఆయన గొప్ప నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము లైఫ్ విత్ క్రైస్ట్ విల్ బి ఎంజాయబుల్, మీనింగ్ఫుల్, and it gives eternal life. Life without Christ miserable, life with Christ meaningful. క్రీస్తు లేని జీవితం చాలా భయంకరమైన జీవితం. క్రీస్తును కలిగిన జీవితం ఆనందదాయకమైన జీవితం. అది మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. అది మనకు దేవుని కృపను బట్టి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఆయన వైపు మళ్ళడాన్ని బట్టి ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆ తరువాత ఆయన వైపు మళ్ళిన వారికి స్వస్థతను దేవుడు దయచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మీరు స్వస్థత నొందితురు. ఎలాంటి బలహీనతలైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులైనా, అది ఆత్మ సంబంధమైన, వ్యక్తిగతమైన, శరీర సంబంధమైన, ఏ రకమైన పరిస్థితులైనా కానీ ప్రభు మనల్ని స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ఎవరు ఏ విధమైనటువంటి బలహీనత ఉన్నప్పటికి కూడా, ఎలాంటి బలహీనత, ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు వారిని స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కృప ఇచ్చే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన కొరకు ఆయన బాధింపబడ్డాడు, శ్రమ పొందాడు, రోగములను భరించాడు, మన వ్యాసనములను వహించాడు, మొత్తబడినగా వానిగా ఆయన ఎంచబడ్డాడు. కనుక ఆయన శిలువ మరణం ద్వారా మన శరీరానికి, మన ఆత్మకు, మన మనసుకు స్వస్థతను ఆయన చేకూరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన సంబంధ బాంధవ్యాల్లో ఆయన చక్కటి పునరుద్ధరణ కలిగిస్తున్నాడు. రక్తము ద్వారా ఆయన సన్నిధిలోకి ప్రవేశం కలిగింది. ఆయన సన్నిధిలో ప్రవేశించిన మనకు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగ మాట్లాడడాన్ని బట్టి దేవుడు మనకు స్వస్థతను కలుగజేస్తూ ఉన్నాడు. గనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన వైపు మళ్ళిన కారణం చేత మహోన్నతుడైన దేవుడు ఆయన మన కొరకు అద్భుతమైనటువంటి రీతిలో జీవాన్నిచ్చి, స్వస్థతనిచ్చి, ఆయన అడుగు జాడల్లో నడిచేటటువంటి కృప దేవుడు మనకు దయచేస్తున్నాడు. 1 పేతురు 2:21 క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీరు ఆయన అడుగు జాడల్లో నడవాలని మనందరికి కూడా ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. కనుక యేసయ్య చూపించిన మాదిరి, ఆ మాదిరి ప్రకారంగా మనం జీవిస్తూ, గాడ్స్ స్టెప్స్ ఆర్ గైడింగ్ స్టెప్స్, దేవుని యొక్క అడుగులు మనల్ని నడిపించే అడుగులు. God's steps shows that how to live a righteous life. His steps shows us that how to live a righteous life. ఏ విధంగా మనం నీతియుక్తమైన జీవితం జీవించాలి అనేటటువంటిది ఆయన అడుగు జాడలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే
ఆయన రాజ్యానికి మనం చేరుకుంటాం అనమాట. కనుక ఈరోజు అయ్యా ఇప్పుడు మేము నీ వైపు మళ్ళాం కాబట్టి మాకు మీరిచ్చిన జీవాన్ని బట్టి, మీరిచ్చిన స్వస్థతను బట్టి, నీ అడుగు జాడలు వెంబడించే కృప ఇచ్చినందుకు వందనాలయ్యా అని మనందరం కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లించాల్సిన వాళ్ళకి ఉన్నాం. ఆ విధంగా దేవుడు తన కృప, తన సమాధానం మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఇప్పుడు మేము నీ వైపు మళ్ళీ ఉండడాన్ని బట్టి మాకు మంచి జీవాన్ని, మంచి జీవితాన్ని మాకు దయచేసి, స్వస్థత దయచేసి, నీ అడుగు జాడలను వెంబడించేటటువంటి కృప మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నైనా ఎవరు పాప జీవితములో ఉన్నా వారి జీవితాలను మార్చివేసి మలచి విలువైన రక్షణకరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. స్వస్థత దయచేయండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నా వారిని ముట్టండి, స్వస్థపరచండి. నీ అడుగు జాడలో నడిచి నీ రాజ్యంలో చేరుకునే పర్యంతము నిన్ను మాదిరిగా పెట్టుకుని బ్రతకడానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప, సమాధానం మీకు తోడైనను గాక. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.